హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. జీరా రైస్ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ అంతే హెల్దీ కూడా. మరి తయారీ విధానం చూద్దామా? స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులను వేసుకుని, అలాగే 3 లవంగాలు, కొంచెం 1 ఇంచు చెక్క, ఇలాచి, పువ్వు, హోల్ గరం మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసుకుని వేయించుకోవాలి. పోపు అంతటిని వేయించుకుంటూ, పోపు అయితే మాడకుండా వేయించుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. జీరా రైస్ చేయడం చాలా సింపుల్ అండి. ఒక 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక రెబ్బ కరివేపాకును కూడా తీసుకుని పోపులో వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, ఈ జీరా రైస్ కాంబినేషన్కి మటన్, చికెన్ ఇంకా పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పోపు అంతా బాగా కలుపుకోవాలి. ముందుగానే ఉడికించుకున్న అన్నం పొడి పొడిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. రైస్ని పోపులో వేసేసుకుని పోపు అంతా బాగా పట్టేలాగా అన్నానికి బాగా కలుపుకోవాలి. ఇది 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క జ్యూస్ను కూడా జీరాలోకి వేసేసుకోవాలి. నిమ్మరసం అంతా కలిసేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అంతేనండి, ఎంతో రుచికరమైన జీరా రైస్ పాలక్ సోయా తోపు కర్రీతో రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.